ఆల్గో ట్రేడింగ్ తీసుకున్న తర్వాత కూడా మీరు ట్రేడింగ్లో లాస్ అవుతుంది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఆ స్ట్రాటజీని బిలీవ్ చేయలేకపోతున్నారు. మీరు ఒకసారి ఆ స్ట్రాటజీని కనుక బిలీవ్ చేయకపోతే ఆల్గో ట్రేడింగ్లో మీకు కూడా నష్టాలు వస్తాయి. సో స్ట్రాటజీని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో బ్యాక్ టెస్ట్ పర్ఫెక్ట్గా ఉండి అండ్ దాని రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత రియల్ ట్రేడింగ్లో మనకు లాస్ అవుతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర మనం దానిపైన డిపెండ్ అవుతున్నాం. అంటే అది ఎక్కడన్నా రాంగ్ చేస్తుందన్న మన ఆలోచనతో మనం మాన్యువల్ ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. సో స్ట్రాటజీని ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్గో ట్రేడింగ్లో ఆ స్ట్రాటజీకి తగ్గ ట్రేడింగ్ మాత్రమే జరగాలి. మీ మాన్యువల్ ఇంట్రెషన్ ఉండకూడదు. మాన్యువల్ ఇంటరప్షన్ వస్తున్నాయంటే మీకు ఆ స్ట్రాటజీ మీద నమ్మకం లేదు. సో ఒకసారి స్ట్రాటజీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎన్ని రోజులు ఆ స్ట్రాటజీ వాడినా కానీ ట్రేడింగ్లో మనం సక్సెస్ కాలేం. అండ్ స్ట్రాటజీలో డ్రాడౌన్ ఎంత ఉంటుందో అంతవరకు మనం ఓపిక్గా వెయిట్ చేయాలి. దానికన్నా కొంచెం అటు ఇటు కూడా జరగచ్చు. అయినా మనం యాక్సెప్ట్ చేసి ఆ స్ట్రాటజీ పైన నిల్చుంటేనే మనము ఆ స్ట్రాటజీ ద్వారా ఎర్న్ చేయగలుగుతాం. సో ఇప్పటి వరకు 93% ఆఫ్ ద ఫెయిల్యూర్స్ జరుగుతుంది. ఎందుకోసం అనంటే కంప్లీట్గా ఆ రిపీటెడ్గా స్ట్రాటజీస్ని మారుస్తున్నాం. సో స్ట్రాటజీని వన్స్ సెలెక్ట్ చేసుకునే ముందే మనం అన్నీ చెక్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆ స్ట్రాటజీని బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు స్ట్రాటజీని బిలీవ్ చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా మీ ప్రాఫిట్లు అనేది స్టార్ట్ అవుతాయి. సో ప్రాఫిట్లే మీరు నమ్మి ట్రేడింగ్లోకి దిగుతున్నారంటే మీరు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ అండ్ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ విల్ బి ద కన్సిస్టెంట్గా ఉంటుంది.